95 స్కీమ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరియు ఈపీఎస్ 95 పెన్షనర్స్కి నా నమస్కారాలు. నిన్నటి రోజున మనం అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ న్యూఢిల్లీకి ఒక లెటర్ రాసిన విషయము ప్రస్తావించుకున్నాం. ఆ లెటర్లో సారాంశం ఏంటంటే, ఏజీ ఆడిట్ 2018 సంవత్సరానికి తెలంగాణ స్టేట్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మరియు తెలంగాణ స్టేట్లో స్థాపించబడిన సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ యొక్క ఆడిట్ టేకప్ చేసినప్పుడు వాళ్ళు ఒక అబ్జెక్షన్ రాశారు. ఏంటంటే, ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్ అన్నది స్టాట్యూటరీ లిమిట్ కంటే దాటకూడదు. అంటే ప్రస్తుతం స్టాట్యూటరీ లిమిట్ అంటే సీలింగ్ 15,000, అంటే మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ 15,000 కంటే మించకూడదు. అంటే ఫుల్ శాలరీ మీద కంట్రిబ్యూట్ చేసినప్పుడు అది ఆ విధంగా పబ్లిక్ మనీని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది అని వాళ్ళు ఒక అబ్జెక్షన్ రాశారన్నమాట. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్కి సంబంధించిన సూత్రాలు పాటించినప్పుడు ఈ విధంగా కంట్రిబ్యూట్ చేయకూడదు అని వాళ్ళు ఒక అబ్జెక్షన్ రాశారన్నమాట. ఆ అబ్జెక్షన్ ఆసరాగా తీసుకొని అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీలో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారికి ఒక లెటర్ రాశారు. మీరు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, అవి స్టేట్ ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఆధీనంలో ఉన్న అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరియు ఆ సంస్థలకు సంబంధించిన పెన్షనర్స్కి హయ్యర్ పెన్షన్ ఇచ్చేటప్పుడు పునరాలోచించండి ఈ ఏజీ అబ్జెక్షన్ ఆధారంగా తీసుకొని అని ఒక లెటర్ రాశారన్నమాట. దాని విషయం మీద మనం నిన్న మాట్లాడుకున్న విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ ఇచ్చేటప్పుడు ఫుల్ పే మీద 50% వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. లాస్ట్ డే నాడు ఫుల్ పే ఎంత ఉందో అందులో 50% పెన్షన్ కింద ఇస్తారు. ఒకవేళ లాస్ట్ డే నాడు ప్రమోషన్ వచ్చినా ఆ ఒక్కరోజు ప్రమోషన్ పోస్ట్లో పనిచేసినందుకు అతనికి ప్రమోటెడ్ పోస్ట్లో ఫిక్సేషన్ చేసి ఆ ఫిక్సేషన్ చేయగా వచ్చిన పేలో 50% అతనికి పెన్షన్గా ఫిక్స్ చేస్తారు. మరి అటువంటిప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి కౌంటర్ పార్ట్స్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో పనిచేస్తున్నారో, అంటే స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో కానీ వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ సీలింగ్ వరకే ఎందుకు కంట్రిబ్యూట్ చేయాలి? మేనేజ్మెంట్ ఫుల్ శాలరీ మీద కంట్రిబ్యూట్ చేయాలి కదా. ఎందుకంటే ఒక వ్యక్తి తన క్వాలిఫికేషన్ మీద అతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అయినా సెలెక్ట్ అవ్వచ్చు, డిహెచ్ఏలో అయినా సెలెక్ట్ అవ్వచ్చు. మరి ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులే. ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసే ఉద్యోగి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తాడు. డిహెచ్ఏలో పనిచేసే అతను సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో పనిచేస్తున్నాడు. అందుచేత ఇద్దరికి సమానమైన రూల్స్ ఉండాలి. అది కాకుండా పెన్షన్ అనేది, ఈ కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది పెన్షన్ స్కీమ్కి ప్రత్యామ్నాయం. మరి పెన్షన్ స్కీమ్లో పెన్షన్ ఇచ్చేటప్పుడు ఫుల్ శాలరీ ఆధారంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్లో మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ కూడా ఫుల్ శాలరీ మీద వేయాలి కదా. మరి ఈ విషయం ఏజీ వాళ్ళకి తట్టలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఒక అబ్జెక్షన్ రాశారనమాట. స్టాట్యూటరీ వేజ్ సీలింగ్ కంటే ఎక్కువ కంట్రిబ్యూట్ చేయకూడదని. మరి ఇప్పుడు 1/1/2004 నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. దానికి ఇంకో పేరు ఏంటంటే ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ 2004. అక్కడ ఎంప్లాయీ 10% పే మీద కంట్రిబ్యూట్ చేస్తే
అంటే ఫుల్ పే మీద కంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ కూడా ఫుల్ పే మీద కంట్రిబ్యూట్ చేస్తుంది. అదే కాకుండా 1/1/2019 నుంచి 14% కంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ఎంప్లాయీ 1/1/2019 తర్వాత కూడా 10% కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తన కంట్రిబ్యూషన్ ఫుల్ శాలరీ మీదే కాకుండా 4% అదనంగా కంట్రిబ్యూట్ చేస్తుంది. మరి ఇది కూడా ఒక విధంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్కి వ్యతిరేకమే కదా. ఇది ఇంకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక 50 లక్షల మంది ఉంటారు. మరి దేశ జనాభా 140 లక్షలు. 140 లక్షల్లో 50 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చడం అంటే మరి పబ్లిక్ మనీని దుర్వినియోగం చేసినట్టే అవుతుంది కదా. మరి ఈ విషయం ఏజీ ఆఫీసులు ఎందుకు ఆలోచించలేదు అన్నది మనం నిన్న చర్చించుకున్న విషయం అన్నమాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఏజీ ఆఫీస్ ఎంప్లాయీస్ కూడా ఒకళ్ళు. అందుచేత వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పిన విషయం వర్తిస్తుంది అన్నమాట. అది కాకుండా ఈరోజు మనం ఇంకో విషయం ఇంకా మనం చర్చించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనకి 1/11/1952 నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ వచ్చింది, అమల్లోకి వచ్చింది. దానికంటే ముందే ఇండియన్ రైల్వేస్లో, అంటే అప్పుడు ఇండియన్ రైల్వేస్ అనేవారు కాదు, అప్పుడు కంపెనీస్ ఉండేవి అన్నమాట. కంపెనీస్ రాజ సంస్థానాలు ఉండేవి కాబట్టి ఇప్పుడు నిజాం స్టేట్ రైల్వే, బరోడా స్టేట్ రైల్వే, అలాగా పేర్లుండే, మైసూర్ స్టేట్ రైల్వే, అలాగా కింగ్డమ్స్కి సపరేట్గా రైల్వేస్ ఉండేవి. అదేవిధంగా బెంగాల్ నాగ్పూర్ రైల్వే, ఈ విధంగా కొన్ని బ్రిటిష్ గవర్నమెంట్ కొన్ని కంపెనీల ద్వారా రైల్వేస్ నడిపించేవారు అన్నమాట. అప్పుడు వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉండేది. దాన్నే స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ (బ్రాకెట్స్ కంట్రిబ్యూటరీ) అంటారు. ఈ స్కీమ్లో వాళ్ళు ఏంటంటే, ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఇది అమలు చేయబడి ఉందన్నమాట. కొద్ది రోజుల క్రితం హిందూ పేపర్లో 50 years కింద ఏం జరిగింది, 100 years కింద ఏం జరిగింది అన్నది ఒక కోలం మనకి వేస్తాడు అన్నమాట. ఒక కోలం ప్రచురిస్తారు. ఆ కోలంలో ఏ రాశారంటే, మనకి ఇండియన్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్కి రాసింది. అది ఏంటంటే 8.33 కంట్రిబ్యూషన్ పిఎఫ్ మేము రికవరీ చేసి అదే కంట్రిబ్యూషన్ మేము మేనేజ్మెంట్ కూడా వేస్తుంది, దానికి పర్మిషన్ ఇవ్వండి అని వాళ్ళు ఒక లెటర్ రాశారు అన్నమాట. మరి 1/11/1952 నుంచి మనకి ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ వచ్చినప్పుడు 6.25% మాత్రమే మనకి రికవరీ, మొట్టమొదటి రికవరీ. కానీ ఇక్కడ దానికంటే కొన్ని 50 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల ముందే, దాదాపు 40 సంవత్సరాల ముందే 8.33% రైల్వే వాళ్ళు ఎంప్లాయీస్ దగ్గర రికవరీ చేసేవారు. అదే మొత్తంలో రైల్వే మేనేజ్మెంట్ కూడా కంట్రిబ్యూట్ చేసింది. ఈ కంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు ఫుల్ శాలరీ మీద ఉండేది. రైల్వేలో సీలింగ్స్ అని ఉండేవి అన్నమాట. మరి రైల్వేలో సీలింగ్స్ లేనప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి సీలింగ్స్ ఎందుకు? ఎందుకంటే రైల్వేలో ఈ కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అన్నది 31 మార్చి 1957 వరకు కంటిన్యూ అయింది. 1 ఏప్రిల్ 1957 నుంచి రైల్వే ఎంప్లాయీస్కి పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టబడింది. వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సమానంగా వీళ్ళకు కూడా పెన్షన్ స్కీము 1/4/1957 నుంచి ప్రవేశపెట్టబడింది అన్నమాట. అంటే ఎక్కడ రైల్వే కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో సీలింగ్స్ ప్రస్తావనే లేదు. సీలింగ్స్ ప్రస్తావన లేనప్పుడు మరి మన పిఎఫ్ యాక్ట్లో సీలింగ్స్ ఎందుకు వచ్చాయి ఇక్కడ? అంటే సీలింగ్స్ పెట్టింది ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల గురించి పెట్టారు వాళ్ళు. ప్రైవేట్ కంపెనీలో ఏంటంటే మేనేజ్మెంట్ ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ భారం మేనేజ్మెంట్ వహించాలి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి సీలింగ్స్ పెట్టారు. అది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి ఎలా వర్తిస్తుంది? ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఫుల్ శాలరీ మీద క్యాల్కులేట్ చేసినప్పుడు వీళ్ళకి ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ సీలింగ్ వరకు ఎందుకు వేయాలి అన్న విషయం కూడా మనం ఆలోచించాలన్నమాట. అది కాకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ అన్నది ప్రైవేట్ పబ్లిషర్స్ చాలా మంది పబ్లిష్ చేస్తుంటారు.
న్యూఢిల్లీలో ప్రొఫెషనల్ బుక్ పబ్లిషర్స్ అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్లో చూస్తే ఎక్కడ ఫీలింగ్స్ ప్రస్తావన లేదు. ఒక్క 26 పేరాలో తప్పించి ఎక్కడ ఫీలింగ్స్ ప్రస్తావన అనేది లేదు. అక్కడ ప్రస్తావన ఏది ఉందంటే 10% కంట్రిబ్యూట్ చేయాలా, 12% కంట్రిబ్యూట్ చేయాలా, లేకపోతే అంతకు ముందన 8.33% కంట్రిబ్యూట్ చేయాలా, ఆ విషయం మాత్రమే అక్కడ ఉంది. కానీ ఫీలింగ్స్ విషయం ఎక్కడా లేదు. 26 పేరాలో ఏముందంటే ఆ ఉద్యోగి జాయిన్ అయిన రోజు కానీ లేదా ఉద్యోగం చేస్తున్న సమయంలో కానీ అతని వేజెస్ ఫీలింగ్కి ఎక్సీడ్ అయితే అతను ఎంప్లాయీ కలిపి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ దగ్గర పెర్మిషన్ తీసుకోవాలని మాత్రమే ఉంది. కానీ ఈ ఫీలింగ్ వేజెస్ లోపలే ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేయాలి అని ఎక్కడా లేదన్నమాట. మరి యాక్ట్లోనే లేనప్పుడు ఏజీఓలకి అబ్జెక్షన్ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఇతరత్ర అనవసరమైన ఖర్చులు పెట్టొద్దని చెప్తుంది. కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈ మరి ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ ఫుల్ వేజెస్ మీద ఇవ్వకూడదని ఏ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ కూడా చెప్పవన్నమాట. అది కాకుండా ఇంకొక విషయం ఉంది ఇక్కడ మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సింది. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రతి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రొడక్టివిటీ బోనస్ అనౌన్స్ చేసింది. ప్రొడక్టివిటీ బోనస్ అంటే పోస్టల్ ఎంప్లాయీస్కి, రైల్వే ఎంప్లాయీస్కి, సివిలియన్ ఎంప్లాయీస్కి, డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్స్కి, వీళ్ళందరికీ ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఆర్ ప్రొడక్షన్ బోనస్ అని అనౌన్స్మెంట్ చేసింది. రాను ఇప్పుడు ఏంటంటే మనం పేపర్లు చూస్తుంటే ఒక ఇండియన్ రైల్వేస్కి తప్పించి ఇంకెవ్వరికి వీళ్ళు ప్రొడక్షన్ బోనస్ అన్నది ప్రొడక్షన్ ఇన్సెంటివ్ కానీ అనౌన్స్మెంట్ చేయటం లేదు. ఈవెన్ పోస్టల్ ఎంప్లాయీస్కి కూడా అనౌన్స్మెంట్ చేయటం లేదు. బిఎస్ఎన్ఎల్ విషయంలో అయితే వాళ్ళకి బోనస్ అనౌన్స్ చేయకపోవడమే కాకుండా వాళ్ళకి 2017 నుంచి రివైజ్ అవ్వాల్సిన పే స్కేల్ కూడా ఇంతవరకు రివైజ్ కాలేదు. అటువంటిప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి వాళ్ళకి బోనస్ పే చేస్తుంది. బోనస్ పే చేస్తుందంటే ఎక్కడి నుంచి పే చేస్తుంది? ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ పే చేస్తున్న మనీ నుంచి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ప్రొడక్షన్ ఇన్సెంటివ్ పే చేస్తుంది అన్నమాట. మరి ఇన్సెంటివ్ ఎలా పే చేస్తుంది? ప్రొడక్షన్ మన అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, ఇన్స్పెక్షన్ ఛార్జెస్ కూడా పబ్లిక్ మనీయే కదా. పబ్లిక్ మనీ వీళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో ఎలా ఇస్తుంది? ప్రతి యాన్యువల్ రిపోర్ట్లో ఎంత పేమెంట్ చేసింది మనకి ఫిగర్స్ కనిపిస్తాయి అన్నమాట. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్లో లేదు ఎక్సెప్ట్ రైల్వేస్లో. అటువంటిప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన ఈపీఎఫ్ఓ ఈ బోనస్ ఎలాగిస్తుంది? ఈ ప్రొడక్టివిటీ బోనస్ అన్నది ఎలాగిస్తుంది వీళ్ళకి? మరి ఇది అనవసరమైన ఖర్చు కదా. మరి ఈ విషయంలో అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారు విజయవాడ ఎందుకు ఆలోచించలేదు? ఎవరికి లేని ప్రొడక్షన్ ఇన్సెంటివ్ మనకెందుకు పే చేస్తున్నాం మనం? ఇది కూడా పబ్లిక్ మనీయే కదా. మోర్ ఓవర్ ఈపీఎఫ్ఓలో దాదాపు 16,000 మంది పనిచేస్తున్నారు. ఈ 16,000 మందికి ఈ బోనస్ ఇవ్వడం వల్ల కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇది కూడా ఒక వర్గానికే లాభం చేకూర్చినట్టు అవుతుంది కదా. మరి ఇది కూడా తప్పు కదా. ఇది వాళ్ళ యొక్క వ్యూ ప్రకారం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లోకి ఇది కూడా వస్తుంది కదా. మరి ఈ విషయం ఎందుకు ప్రస్తావించడం లేదు? అది కాకుండా అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారు ఈ విషయం కూడా ఆలోచించారు కదా. అది కాకుండా ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రిన్సిపల్స్ అని ఎప్పటి నుంచి వచ్చాయి? అది 2018 నుంచి వచ్చాయా, అంతకుముందు ఉన్నాయా అన్నది కూడా ఇక్కడ మనం చర్చించుకోవాలి. అంతకుముందు ఉన్నాయా లేకపోతే 2018 నుంచి వచ్చాయా? 2018 నుంచి వస్తే 2018 నుంచి ఇది అమలు చేయాలి అని అంటే దాని మీద మనం ఆలోచించుకోవాలి. కానీ ఇది పూర్వకాలం 2018 కంటే రిటైర్ అయ్యే వాళ్ళకి కూడా వర్తిస్తుంది అని అంటే అది ఎంతవరకు సమంజసం? తర్వాత ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్ అనేది వెల్ఫేర్ అండ్ సూపరాన్యుయేషన్ అన్న అకౌంట్ హెడ్ కింద వస్తుంది అన్నమాట.
వెల్ఫేర్ అండ్ సూపరాన్యుయేషన్ అన్నది అది అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎప్పుడు అవుతుంది. ఎందుకంటే ఇది ఎంప్లాయీ తాలూకా రిటైర్మెంట్ తర్వాత అతను బతకడానికి నిర్దేశించబడిన ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఇది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 17 డిసెంబర్ 1982లో ఏం జడ్జిమెంట్ ఏముందంటే పెన్షన్ అనేది ప్రతి ఎంప్లాయీకి ఒక హక్కు లాంటిది అన్నారు. అటువంటప్పుడు ఫుల్ కంట్రిబ్యూషన్ బై మేనేజ్మెంట్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒక హక్కు లాంటిదే కదా. ఎందుకంటే కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ ఆల్టర్నేటివ్ టు పెన్షన్ స్కీమ్. అటువంటప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో మేనేజ్మెంట్స్ ఖచ్చితంగా పిఎఫ్ కంట్రిబ్యూషన్ అనేది ఫుల్ శాలరీ మీద వేయాలన్నమాట. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఏజీ అబ్జెక్షన్ కంటే చాలా ఉన్నతమైంది, చాలా విలువైంది. దీన్ని పాటించాలి కదా మనం. అందువలన ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరు గమనించి ఆలోచించి ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.